నమస్కారం అండి. నా పేరు గోపీకాంత్. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఇవాళ ఈ గురువుగారు ఈ సభల కార్యక్రమానికి మొన్న ద్వారకా తిరుమలలో ఆవుల అందాల పోటీలు గో సమ్మేళనం పెట్టినప్పుడు ఆహ్, పరిచయం అయ్యాక ఆయన ఇలా గో సభలో పెడుతున్నాం రావాలన్నప్పుడు తప్పకుండా ఇది మన అందరి బాధ్యత. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా గురువుగారు ఆహ్వానించక్కర్లేదు. ఎందుకంటే ఈ ఈ ప్రకృతి అనేది మనకి ఒక వరం. అది మనిషి దుర్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రపంచం ఇంత ముందుకెళ్ళిపోతున్న కొద్దీ రకరకాల పెస్టిసైడ్స్ అంటే మనిషి తనంత తాన్ని స్లో పాయిజన్ ఇచ్చి చంపేసుకుంటున్నాడు. దీనికి కారణం ఏంటంటే బ్రిటిష్ రాకముందు మనకి గో సంపద అనేది చాలా ఎక్కువ ఉండేది. దేశవాళీ ఆవులు. బ్రిటిష్ వాళ్ళు వస్తూనే ఏంటిరా ఇండియా ఇంత మన భారతదేశం ఏంటి ఇంత జనాలు అంత సంపాదన లేకపోయినా ఎందుకు ఇంత ఆరోగ్యంగా సంతోషంగా ఉంటున్నారు అని వాళ్ళు ఒక సర్వేలా పెట్టుకుంటే గో సంపద అనేది మనకి పెద్ద అసెట్ కింద ఉండేది అప్పుడు. అందుకని వాళ్ళు స్లాటర్ హౌసెస్ అని మనని ఎలాగైనా బానిసలు చేసుకోవటానికి వాళ్ళు స్టార్ట్ చేసింది స్లాటర్ హౌసెస్తో. అలాగా స్లాటర్ హౌసెస్ స్టార్ట్ చేసిన ఆవుల్ని వధించడం మొదలెట్టారు. ఆవులు వధించడం మొదలెట్టిన మన సంపద తరగలేదు, గో సంపద. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఆవులు కాదు ఈ ఎద్దులు ఏదైతే మన ఈ బుల్స్ ఉన్నాయో వాటిని వధించడం మొదలెట్టాక గో సంపద అనేది తరగటం మొదలైంది. ఈరోజు మేమంతా కూడా నేను నాతోటి మిత్రులు చాలామంది ఒంగోలు గోజాతి మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా గర్వకారణమైన జాతి. ఒంగోలు జాతి, పుంగనూరు జాతిని ప్రోత్సహించడానికి ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి ఎవరైతే పెంచుతున్నారో రైతులకి వాళ్ళకి పిలిచి పాల పోటీలు, అందాల పోటీలు పెడుతున్నాం. దీనివల్ల రాబోయే తరానికి ఒంగోలు జాతి అనేది మనకి ఏ ఫొటోస్లోనో ఎగ్జిబిషన్లోనో కాకుండా జాతిని పెంపొందించాలి. మన ఒంగోలు జాతి విశిష్టత ఏంటంటే ఎంత ఎండలో అయినా ఏ ఏ ఏ రకమైన వాతావరణంలో అయినా దాన్ని తట్టుకొని నిలబడగలిగే జాతి మన ఒంగోలు జాతి. ఈ లక్షణం ఏ జాతిలోనూ లేదు. మోపురం ఉన్నది దేశవాళీ ఆవు అంటారు. మోపురం లేనిది ఆవే కాదు, పందితో సమానం. అది దాని పాలు మనకి తాగటానికి కూడా విషపూరితమైనవి. ఒంగోలు జాతి అనేది మనకి చాలామంది రోడ్ల మీద చూస్తాం, వెహికల్స్ మీద ఆవులు వెళ్ళిపోతూ ఉంటాయి, ఒక 5-6 ఎక్కించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మామూలు సర్వసాధారణం అయిపోయింది. కాకపోతే ప్రతి ఇంట ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో సాధిద్దామనో ఏదో చెయ్యాలని కృషి కోసం వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రతి ఇంట ఒక ఆవు అనేది ఉండాలి. ఆవు అనేది భారం కాదండి. ఆవు అయ్య బాబాయ్ ఆవును పెంచితే బోల్డ్ ఖర్చు అయిపోద్ది అనుకుంటే నా దగ్గర 23 ఆవులు ఉన్నాయండి. ఒక ఆవుతో మొదలెట్టాను. నాకు ఏ రోజు ఖర్చు అనిపించలే. అది ఇచ్చింది ఎక్కువ, నాకు అది ఇచ్చేది ఎక్కువ. నాకు ఏ రోజు ఖర్చు ఇప్పుడు మనకి ఏదో జీతాలు ఇస్తుంటే అయ్య బాబాయ్ ఎందుకు రైళ్ళకి జీతం అనుకోవాలి. అలాగే ఆవుకి నేను ఖర్చు పెట్టలే. ఎందుకంటే ఎంత వెళ్తుందో తెలీదు, దానికి రెట్టింపే ఇచ్చింది. కానీ ఆవు నమ్ముకున్నవాడు నష్టపోయినవాడు ఎవ్వడూ లేడండి. ఆవును పెంచుకోవటం అనేది, ఆవు లేకపోతే సృష్టి లేదు. ఆలో కూడా అమ్మ ఆవు అంటారు. అమ్మ తర్వాత ఆవే. ఆవు మనకి చేసిన మేలు మనకి ఇప్పుడు తెలియకపోతే రేపు అంతరించిపోయాక అయ్య బాబోయ్ అన్న సృష్టి సర్వనాశనం అవటానికి కారకులు అవుతాం మనమే. ఇప్పుడు కరోనా వైరస్ ఆవులు పెంచే వాళ్ళల్లో నాకు అసలు వైరస్సే రాలేదు. రోజుకి అరగంట వెళ్ళి మా ఆవులతో గడుపుతాను. దాని యొక్క ఆవు ఆక్సిజన్ పీలుస్తుంది, ఆక్సిజన్ వదులుతుంది. ఇది ఎంతమందికి తెలుసో తెలీదు. ఆవు దగ్గర ఉంటే మనకి ఆ యొక్క ఆవుల యొక్క వాసన కానీ అక్కడ ఉన్న మనకు వచ్చే రిలీఫ్ కానీ ఏ ఇతర జంతువుల దగ్గర రాదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీకు వీలును బట్టి
ఒక ఒంగోలు ఆవును పెంచండి. అది ఎప్పటికీ మీకు నష్టం కలిగించదు. ఏదో ఇది దీనికి దానా పెట్టాలి, ఇది చెయ్యాలి అనుకోకండి. అది మీకు చాలా మేలు చేస్తుంది. అది మీ మీ ఒంటి మీద మీరు ఎప్పుడైతే ఆవును పాముతున్నారో, మీ యొక్క చేతి స్పర్శను బట్టి, మీలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి అది మీకు మందు కింద పాలిస్తుంది. దానికి తగ్గ మెడిసిన్ ఆ పాలల్లో అదే తయారు చేసుకుంటుంది. దయచేసి మీకు ఎవరికైనా నాణ్యమైన ఒంగోలు కావాలంటే, ఆవులు కావాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అంతరించిపోయాయి. ఇదివరకు 2-3 ఏళ్ల క్రితం ఉన్న దాని మీద ఇవాళ చూస్తే 60% తరిగిపోయాయి. అన్నీ కూడా కోతలకు వెళ్ళిపోతున్నాయి. దయచేసి ఒంగోలు ఆవు పెంచండి. నాణ్యమైన ఒంగోలు ఆవు ఎంపిక చేసుకోవాలనుకుంటే నా నంబర్ నోట్ చేసుకోండి. ఎవరైనా ఎప్పుడైనా మీకు ఆవు కావాలన్న ఒంగోలు ఆవు, లేదా మీకు ఏదైనా ఒంగోలు ఆవు దారసపడిన ఇది మంచి ఆవేనా, అంటే ఇది జాతిలో లేదా మిక్స్లోదా అన్నది తెలుసుకోవాలన్నా నా నంబర్కి కాల్ చేయొచ్చు. రాసుకోండి, 9849256666. నా పేరు గోపికాంత్ అండి. నా నంబర్ 9849256666. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువుగారికి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.